హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు హెల్దీ ప్రోటీన్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాదం పప్పు వేసి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే లోపల కాలదు, బయట మాడిపోతుంది. అప్పుడే సిమ్లో పెట్టేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోండి. ఇది అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకున్నాక కాజు కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఇవి కాజు మనం లడ్డులు చుట్టేటప్పుడు పైన వేసేసుకోవడానికి సపరేట్ ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి గ్లాస్లోకి గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పిస్తా, హాఫ్ కప్పు కాజు 2 కలిపి ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం టైం పడుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి నాకు 5 మినిట్స్ టైం పట్టింది. ఇలా సిమ్లో పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పుల పల్లీలు కూడా తీసుకున్నాను. మీరు కొలతలు ఏ కప్పుతో తీసుకుంటారో అన్నీ అదే కప్పుతో తీసేసుకోండి. పల్లీలు కూడా సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయితేనే లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కప్పుల పల్లీలు, ఒక హాఫ్ కప్ పిస్తా, హాఫ్ కప్ కాజు, ఇప్పుడు 3 కప్స్ అయింది కదా. ఇంకొక కప్పు బాదం తీసుకున్నాను. సో అన్నీ కలిపి 4 కప్స్ అయింది. ఇవి పల్లీలు కూడా తీసాక అదే నేతిలో కొంచెం హాఫ్ కప్పు కొబ్బరి కూడా తీసేసుకున్నాను. ఎండు కొబ్బరి తురుముకొని తీసేసుకోండి. ఇప్పుడు పల్లీలు చల్లారినాక మిక్సీ జార్లో వేసేసుకోండి. అన్నీ చల్లారినాకనే వేసేసుకోవాలి. చూడండి, బాదం కొన్ని 1 కప్పు కంటే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇవి చూడండి 1 కప్పు, మొత్తం ఎగ్జాక్ట్లీ 4 కప్స్. ఇప్పుడు ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకేసారి రాదు, ఎక్కువ అవుతుంది కాబట్టి నేను హాఫ్ బట్టి చూపిస్తున్నాను. హాఫ్ పట్టేసుకొని దీనిలోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకొక కప్పు బెల్లము నెక్స్ట్ బ్యాచ్ కింద వేసేసుకోండి. 2 కప్స్ బెల్లం అయితే సరిపోతుంది. చూడండి, అంతా ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని దీనికి కొంచెం చల్లారినాక ఇలా స్పూన్తో కలపండి. మరీ ఎక్కువసేపు వదిలేయకండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టేయాలి లడ్డూలు. ఇలా మొత్తం కట్టేసుకోండి. దీనిలో ఒక 2 ఇలాచీలు కూడా వేయాలి. నేను వేసాను, వీడియోలో చూపించడం స్కిప్ అయిపోయినట్టుంది. దీనిలో కాజు నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని ఫ్రై చేసి సైడ్లో పెట్టేసుకోమని, అవి వేయండి. కొబ్బరి ఫ్రై చేసేసుకున్నాం కదా, అది కూడా వేసి మరొకసారి కలిపేయండి. ఇది అంతా మొత్తం కలిసేటట్టు కలిపేయండి. మీకు గిన్నెలోకి ఇబ్బంది అనిపిస్తే కొంచెం మొత్తం కలిపాక ఒక వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం పౌడర్ చేసి పెట్టేసుకొని కలిపేసుకున్న సరిపోతుంది. మీరు కావాలంటే ఈ పౌడరు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హాఫ్ అయినా లడ్డుల కింద చుట్టేసుకోవచ్చు. హాఫ్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి కూడా నెయ్యి వేసేసుకొని చుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని కట్టుకోండి లడ్డులు. మొత్తం ఒకేసారి కాకుండా మీరు కొంచెం ఫ్రిడ్జర్లో ఒక 15 డేస్ 1 మంత్ వరకు ఉంటుంది. ఈ లడ్డులు ఒకేసారి తినలేమన్నప్పుడు కొంచెం చేసి అప్పటికప్పుడే పిల్లలకి మనం ఇలా నెయ్యి వేసి చుట్టియడం సరిపోతుంది లడ్డు. ఇలా అన్ని లడ్డూలు ఒకే విధంగా చుట్టేసుకోండి. నేనైతే హాఫే చేశానండి, హాఫ్ తీసి పెట్టాను ఫ్రిడ్జర్లో. చూడండి, ఇలా చేసి పిల్లలకి బాక్స్లో కానీ ఈవినింగ్ వచ్చినప్పుడు డైలీ ఒకటి ఇవ్వండి. చాలా హెల్దీ. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.